వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామంలో యాదయ్య తన భార్యని కూతుర్ని తన వదినని హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారుతుంది. అయితే ఇందులో తన చెల్లెలు కాపురం బాగుండాలి, తరచూ గొడవలు జరుగుతున్నాయి, తన చెల్లెల్ని హింసకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు అంటూ కూడా ఆ కాపురం బాగుండాలని చెప్పి తన ఇంటికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో యాదయ్య రాత్రి గొడవ జరగగా మొదట వదిన హనుమమ్మని హత్య చేశాడు, అనంతరం భార్యని, అనంతరం కూతుర్ని హత్య చేశాడు. అయితే దీనికి సంబంధించి హనుమమ్మ భర్త ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏం గొడవలు జరిగాయన్న అంశాలు ఒకసారి తెలుసుకుందాం. హనుమమ్మ భర్త బాలకృష్ణ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సార్ గొడవలు? మేము పనికోదు సార్. నేను ఉమ్. పొద్దుగాల పనికి వెళ్ళిపోయాను. మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది? మాది బ్రదరపల్లి సార్, కోజీ పక్కల. కోజికి పక్కకు పడి. ఆ. ఎంత దూరం మీ ఊరికి వాళ్ళ ఊరికి? వాళ్ళ ఊరికి ఇది ఇంత దాకా వికారాబాద్ అంటే ఎంత ఇది ఏది ఇది ఉమ్. మాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది వాళ్ళ చెల్లి చేసేందుకు. ఓకే. నేను పొద్దుగాల పనికి వెళ్ళిపోయినా, ఆయన వచ్చి ఏం చేసింది ఏమని తెలియదు సార్. ఉమ్. నేను రాత్రికి 7:30కు 8:00కు వచ్చిన, ఉమ్. అప్పటికి లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది. ఉమ్. మా అబ్బాయి చేసిన అప్ప వస్తున్న పట్టానని వాడు పనికి వెళ్ళిపోయాడు. ఉమ్. అడు అప్ప వస్తున్న పట్టాడు. ఉమ్. ఇంకా సరే వెళ్ళి పెట్టని చెప్పి ఫోన్ పెట్టేసిన. ఉమ్. నేను కూడదని పోయి ఇంట్లో పడుకున్నాను సార్. నేను ఉమ్. ఉమ్. ప్రసారం పనిచేస్తారు సార్. ఉమ్. పోయి పండుకున్నాయి. పడుకొని లేచినాక సరే అని చెప్పి పొద్దుగా సార్ ఫోన్ చేసిండు. సార్ ఉమ్. ఫోన్ చేసినాక ఈ సార్ ఫోన్ చేసాడు. ఆ. ఫోన్ చేసినాక ఈ సార్ రెస్పాన్స్ చేయలేదు. నేను ఉమ్. నాకెందుకు అవసరం, నాకు ఫోను నాకు అవసరం అది ఉమ్. అని చెప్పినాక సరే అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి కాసిన బట్ట తీసి పండుకున్నా. ఉమ్. పండుకొని లేచి బయటికి వెళ్ళి వచ్చినాక అందరూ మా డబ్బా ఉంది సార్ చిన్నగా, మా భార్య పెట్టింది, మేము అన్నీ చేస్తారేమో. ఆ. చేసినాక మంది జమైనరు. ఏమైంది ఏమైంది చెప్పి నేను అడిగిన. అరే మీ భార్యని చంపినట్టు రా మీ యాదప్ప. అరే గట్ల అని చెప్పి నాకు ఇక మాట రాకపోయి ఉమ్. పోయింది. ఉమ్. అంటే యాదయ్య మీతో మంచిగానే ఉండేటాడా? ఇంతకుముందు మీ ఇంటికి వచ్చేటోడా? మేము మాట్లాడము అంత దగ్గర పోం సార్. మాకు అసలు తెలియదు. ఆ. ఎందుకు గొడవలు జరుగుతుండేనా ఇంతకుముందు? మేము గొడవలు జరిగిన పోకుంటే జరగపోకుంటు నేను ఉమ్. ఇంత దగ్గర రాకూడదు. మా భార్య చచ్చిపోయానికి వచ్చినప్పుడు, ఉమ్. లేకపోతే రాకూడదు నేను. ఉమ్. వాళ్ళు చచ్చిపోయి ఇంకా చచ్చిపోయి రాకూడదు. మా భార్య కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పోయింది ఇంత అవసరమా? తినకం మంచిగా మేము పుట్టు మంచిగా తిట్టి మంచిగా అంతకుముందు వాళ్ళిద్దరికి అలివేలికి అదేకి గొడవ జరిగినప్పుడు మీ భార్య వెళ్తుండేనా అప్పుడప్పుడు? ఏం చెప్పడం? పోతూనే ఇట్లా పోతూనే వస్తూనే, ఆ. కానీ ఎట్లా పోయి రావచ్చు అనుకున్నాను. ఉమ్. ఉమ్. కానీ ఇంత అయితే మాకేం తెలుసు సార్, అది ఉమ్. ఉమ్. తెలియదు. ఇక సరే నేను ఇష్టం అని చెప్పిపోయినా. ఉమ్. నా కర్మ ఇది, ఏమో నా కర్మ. ఇప్పుడు ఇక రోజు ఇంత మాకు వండి పెడుతుంటే తింటుంటే సార్ స్కూల్లో పనిచేస్తుంది. కానీ ఇప్పుడు పాయదు. నా కర్మ బాగాలేదు సార్. మా సంసారం అంతా పాడైపోతుంది, ఉమ్. వేస్ట్ అయిపోతుంది అంత. మరి మా బతికే పాటు ఉండేది ఎవ్వరి చేస్తారు. అది ఎంత పాడైపోయి మా సంసారం అంతా. ఎంతమంది కొడుకులు మీకు? ఒక్కడుండి సార్, ఇద్దరు ఉండి. ఒకడు 10 లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ చేయించిన పెద్ద కొడుకు? పెద్ద కొడుకు. ఆడ చచ్చిపోయా. ఆడ చచ్చిపోయింది. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఒక్కడే ఇద్దరం ఉన్నాం సార్ మేము. మా కొడుకు మీ పెద్ద బాబుకి ఆపరేషన్ అయింది? 18 ఏళ్ళకి చేయించిన సార్. ఇప్పుడు చేయించిన 16-15 చేయించిన, 10 లక్షలు చేయించిన, 10 లక్షలు చేయించిన. మళ్ళీ వాడు చచ్చిపోయా. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం సార్. ఇక మా కొడుకు మా బాబు ఇద్దరం ఉన్నాం. ఇవ్వలేదు సార్ మాకు. ఎందుకు యాదయ్య ఎందుకు ఇట్లా చేసిండు? నాకు తెలియదు సార్. నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళ ఏందో వాళ్ళ ఊరికి రాని ఇంత దావు నాకు తెలియదు. అంటే ఎక్కువ మాట్లాడుకోపోయేదా మీరు యాదయ్య ఎప్పుడన్నా? నేను వచ్చిన మా ఊరికి వచ్చిన మాట్లాడకూడదు సార్. నేను మాట్లాడాను. ఎందుకు మంచోడు కాదా? ఏమన్నా గొడవలు జరిగినాయి? అసలు ఒకరిని అంటే నాకు అవసరం లేని చెప్పి నేను మాట్లాడండి ఉన్నాయి సార్. మా తమ్మునే మాట్లాడింది, మా అమ్మనే మాట్లాడింది. ఎందుకోసం ఒక పని మంచిగా అనిపించింది అనుకో, మంచిగా ఉంటాం. అది పాలేదు అనుకున్నా వద్దా అని చెప్పి అనిపించింది మాట్లాడేది సార్. ఏం మాట్లాడి నువ్వు ఏం చేసిండ్రు అది వేలు పిల్లలు మీ ఇంటికి ఏమైనా వచ్చేదా ఎప్పుడన్నా? వాళ్ళు ఉంటుండే, మా ఇంటికి ఉంటుండే. ఉన్నటంగా సరే తినిపోండి అని చెప్పి పెడుతుంది. ఇక వాళ్ళు వద్దు పోనీ మీరు కానీ తోలిచ్చిండ్రో ఏం చేసింది తెలియదు సార్. నాకు అంతే. తినుడు పొద్దుగల పనికి వెళ్ళిపోడు సార్. అంతే. పని రోజు 10 రూపాయలు తీసుకుంటా, 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, 100 రూపాయలు మా భార్యకి వస్తుంది. మా భార్య ఎప్పుడు ఎవరికి చెప్పు. సంవత్సరం అంత పడైపోయా సార్. అంత బేకార్ అయిపోయింది. ఎవరైతే సార్, తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవ్వరు కానీ అంత పాడైపోయారు సంసారం అంతా. ఇట్లా ఎందుకు చేసిండు అనేది ఏమైనా చెప్పిర్రా ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత? ఏం జరిగింది? ఎవ్వరు సార్ ఫోన్ చేసిన పొద్దుగేటంగా రెస్పాన్స్ చేయలేదు. నేను
ఎందుకు నాకు అవసరం అని ఏం సార్ ఫోన్ ఫోన్ పెట్టాను నేను సార్ తెరిచిన అంటే తెలియదు అప్పటికి నీకు. నాకు తెలియదు సార్ నేను రాత్రి 9 గంటలకు వస్తాను నేను వచ్చినాక సార్ ఫోన్ చేసాడు మీ బాగా వచ్చింది ఎప్పుడు వచ్చింది కదా నాకు తెలియదు సార్ నువ్వు అని చెప్పి అన్నా అన్నగట్టంగా సార్ మళ్ళీ భార్య ఇక్కడ పోయి చెప్పాను నాకు తెలియదు సార్ ఎక్కడ పోయిందేమో అని చెప్పి అన్న నైటంగా సార్ మళ్ళీ ఫోన్ చేసిన రెస్పాన్స్ చేయలేదు ఫోన్ పెట్టేసి ఇంత బొవ్వ ఉంటుంది అనుకున్నా ఇంత దారుణంగా యాదే చేస్తాడని అనుకున్నారా ఇది? ఇక దేవునికి కదా సార్ అది ఆ భగవంతుడు ఏం పెట్టిండో ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏం పెడుతుందో అది అయితే సార్ అది కానీ ఇంత మా భార్య అయితే మాకు బాగా అన్నీ చేసిపోయారు మాకు ఇద్దరం చూడు మా కొడుకు ఇద్దరం ఏం చేశాను సార్ కొడుకు లేడు ఇప్పుడు భార్య. ఒక్క కొడుకు ఉన్నాడు అవును. ఒక చచ్చిపోయిన ఒకడు ఉన్నాడు మా భార్య ఉందని మాకు ధైర్యం ఉంటుంది సార్ అది కానీ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది మా సంసారం అంతా పాడు మా సంసారం అంతా సో ఇది పరిస్థితి. తన చెల్లెలి గొడవలు, కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. తనకు మంచిగా ఉండాలని చెప్పి తను చెప్పడానికి వెళ్తే తనని హనుమమ్మని యాదయ్య హత్య చేశాడు. సో ఇప్పటికే బాలకృష్ణ, హనుమమ్మ భర్త బాలకృష్ణ చెప్తూ అసలు వెళ్ళింది కూడా నాకు తెలియదు, గతంలో కూడా గొడవలు జరుగుతుంటే వాళ్ళ ఇద్దరి గొడవల నేపథ్యంలో వెళ్ళి సర్ది చెప్పి వస్తుండే, కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేను. నా పెద్ద కొడుకుకి రీసెంట్గా గుండె ఆపరేషన్ చేయించాడు, పెద్ద కొడుకు కూడా చనిపోయాడు, ఇప్పుడు భార్య కూడా చనిపోయింది, ఇంకా నాకు దిక్కెవరు జీవితంలో అంటూ కూడా కన్నీరు మున్నీరుగా హనుమమ్మ భర్త బాలకృష్ణ విలపిస్తున్న పరిస్థితి ఉందల. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు గ్రామంలో ఇటు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా కొంత విషాదకర ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి నుండి.